ఈ మధ్య చాలామంది టీ కాఫీ అలవాటయ్యి ప్రెగ్నెన్సీలో పెరుగు తినడం అనేది మానేశారు. హాయ్ అండి, నేను డాక్టర్ షేవాల్ని, గైనకాలజిస్ట్. సో ముఖ్యంగా పెరుగు తినడం వల్ల ప్రెగ్నెన్సీలో బెనిఫిట్స్ గురించి మాట్లాడదాము. న్యాచురల్ ప్రోబయోటిక్ అంటారు పెరుగుని. ఇందులో కాల్షియం రిచ్ ఫుడ్ ఉంటుంది. యూజువల్లీ ఇది బేబీ బోన్స్కి, టీత్కి డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. మదర్స్కి బోన్ లాస్కి కూడా ప్రివెంట్ అవుతుంది. ఎవ్రీడే ఇది ఒక ప్రోటీన్ లా కూడా తీసుకోవాలి. ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకోవడం అనేది మంచిది. యూజువల్గా కర్డ్ తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది అండ్ గట్ బ్యాక్టీరియాని ప్రొటెక్ట్ చేసుకుంటాము. ప్రెగ్నెన్సీలో కామన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గించవచ్చు. ఇలా ఫర్మెంటెడ్ కర్డ్లో బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కర్డ్ తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్ తగ్గి అసిడిటీ ఇష్యూస్ యూజువల్గా 9 months వరకు ఉండే వాళ్ళల్లో చాలా బెనిఫిట్. ప్లెయిన్ కర్డ్ బెస్ట్. దీంట్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవడం, ఎక్కువగా సాల్ట్ యాడ్ చేయడము మంచిది కాదు. గ్రీక్ యోగర్ట్ కూడా మంచిదే. యూజువల్గా బనానా, బెర్రీస్ కానీ కర్డ్తో తినొచ్చు. ఆర్ మ్యాంగో విత్ కర్డ్ కూడా తినొచ్చు. ఎస్పెషల్లీ స్మూతీస్ విత్ కర్డ్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్తో కూడా తీసుకోవచ్చు. యూజువల్గా సాలడ్ డ్రెస్సింగ్ కూడా కర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కర్డ్ అనేది చాలా మంచిది ప్రెగ్నెన్సీలో.